అవును. పోలేలంటే ఎంతమందికి ఇష్టం? ఎంతమంది పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు? కామెంట్‌లో చెప్పండి. పూర్ణం పోలేలు ఇలా సాఫ్ట్‌గా పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు ఎప్పుడు ట్రై చేయని వారు పిండిని ఇలా కొంచెం గట్టిగానే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్, కలర్‌ఫుల్‌గా ఉండడానికి పసుపు, వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిని ఇలా ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. కనీసం ఒక అర్ధగంట అయినా సరే పక్కకు వదిలేయాలి. పిండిని రెస్ట్ ఇస్తే పిండి కాస్త నాని పోలేలనేవి బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాల్‌లా చేసుకోవాలి. తర్వాత ఇలా బాల్‌లా చేసుకున్న తర్వాత పూర్ణాన్ని తీసుకోవాలి. పిండిని కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. పూరి సైజ్ అంతా చేసుకొని పూర్ణం పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా కొద్దిగా పెద్ద సైజులా వెడల్పుగా చేసుకున్న తర్వాత అందులోకి పూర్ణాన్ని పెట్టుకోవాలి. పూర్ణం పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం అంతే తీసుకోవాలి. అయితే కరెక్ట్‌గా స్వీట్‌నెస్ అనేది సరిపోతుంది. లేదా ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళైతే పూర్ణం కొద్దిగా తక్కువ తీసుకొని పిండి ఎక్కువ తీసుకోండి. అయితే చేయడానికి ఈజీగా ఉంటుంది. పిండి కంటే కొద్దిగా పూర్ణము చిన్న సైజులో లడ్డూలా తీసుకొని పిండి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలా మందికి ఈ ఫోల్డింగ్ అనేది రాదు. ఈ వీడియో చూసి ఈజీగా ఇలా చేసుకోవచ్చు సింపుల్‌గా. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని ఇలా రౌండ్‌గా రోల్ చేసుకోవాలి. చేయితో జరుపుకుంటూ రోల్ చేసుకుంటే ఈజీగా పోలే అనేది రెడీ అయిపోతుంది. చపాతీలాగా రౌండ్‌గా వస్తుంది. ఇలా కోలతో ఎక్కువ ప్రెస్ చేయకుండా ప్రెషర్ అనేది పడకుండా స్లోగా తిప్పుకుంటూ పూర్ణం బయటికి రాకుండా ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. తర్వాత స్లోగా పోలేని తీసుకొని పెనం పైకి వేసుకోవాలి. మంటని లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పైన ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ 2 మినిట్స్ కాల్చుకున్న తర్వాత పోలేని టర్న్ చేసుకొని తర్వాత దానిపైన ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా నేను పోలేలు చేయడం పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు అస్సలు వచ్చేవి కావు. అండ్ ట్రై కూడా చేయలేదు. పూర్ణం అమ్మ తెచ్చింది. పూర్ణం నేను రెడీ చేయలేదు. ఓన్లీ పిండి కలిపి ఇలా పోలేలు చేస్తున్నాను. ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలాగే అన్ని పోలేలని చేసుకోండి. ఇలా చేసుకొని పాలు, నెయ్యితో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తృప్తిగా తింటారు. మీరు కూడా ఇలా చేసుకొని తృప్తిగా తినండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.